ఈ వివరాలను పెట్టి వీరిచ్చిత పోరాటానికి నిస్వంద త్యాగాలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించిన మహనీయుల ఆశయాల బాటలో కులం మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రత అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా స్థాయి 76వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాలు నిర్వహించిన సాంప్రదాయ సమాన్ గార్డ్ ఆఫ్ ఆనర్ మార్చ్ ఫాస్ట్ వందనాలను స్వీకరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి సిదిరి అప్పలరాజు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న కార్యక్రమాలు పథకాలను వివరిస్తూ ప్రసంగించారు. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలను అందించిన మహనీయుల స్ఫూర్తి మార్గాన్ని ముందు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కాకినాడ ప్రాంతం పోషించిన పాత్ర మహనీయుల కృషి గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగగీత, జడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాకియా, కాకినాడ రూరల్ అర్బన్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్పర్సన్ ద్వారపూడి భాస్కర్ రెడ్డి, కాకినాడ మేయర్ సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు, ఇల్లాలి పొదుపు ఇల్లంతా వెలుగు, మహిళా సాధికారత జయ హో. డ్వామా అదిగో డ్వామా శాఖ ముందుకు వస్తుంది. తదుపరి డ్వామా రైతు సంక్షేమం వ్యవసాయం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఈ సంవత్సరం తొలి విడతగా 1,57,303 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలకు 86,78,00,000 ఆర్థిక సహాయం గత మే నెలలో జమ చేశాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 1,00,000 లోపు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన 96,383 మంది రైతులకు 12,68,00,000 వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని అందించాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద 2020 ఖరీఫ్లో భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన 59,787 మంది రైతులకు 113,21,00,000 పరిహారం పంపిణీ చేశాం. ఖరీఫ్ 2021 నవంబర్లో తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న 52,659 మంది రైతులకు 158 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకున్నాం. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా 1,368 వ్యవసాయ యంత్రాలను 11,79,00,000 సబ్సిడీతో రైతు గ్రూపులకు అందించాం. రైతు గ్రూపులకు 40% రాయితీ పైన, వ్యవసాయ పట్టభద్రులకు 50% రాయితీ పైన కిసాన్ డ్రోన్లను త్వరలో పంపిణీ చేయనున్నాం. జిల్లాలో 47,400 మంది కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాల జారీకి లక్ష్యం నిర్దేశించుకొని ఇప్పటి వరకు 20,339 మందికి ఈ పత్రాలు జారీ చేశాం. పంట సాగు హక్కు పత్రాలు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతులకు అవసరమైన అన్ని సేవలను చేరువలోనే అందిస్తూ రైతు భరోసా కేంద్రాలు, లాభదాయకమైన పంటల ప్రణాళికలు, అధిక ఆదాయం అందించేలా మార్కెటింగ్ పరమైన సూచనలు అందిస్తూ వ్యవసాయ సలహా మండళ్లు సత్వర సుస్థిర వ్యవసాయ రంగ ప్రగతికి దోహదం చేస్తున్నాయి. ఎగబడుతుంటే దోచుకు